కాపురంతోటి, పెద్దదైతే ఆంటీ తోటి, వీడో అయితే స్టెఫినీ తోటి, ముసలిదైతే అత్తగారితోటి సమానం. నువ్వు ఉండరా, బంగారం లాంటి ఛాన్స్. కిచి 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 వదులుకోకు, నా మాట విను. అందంలో అప్సరసలకి తీసుకట్టు, చేపులో కృష్ణానదికి బల్లకట్టు, రుచిలో ఉప్మా కలిపిన పెసరట్టు. అంతకంటే ఎక్కువ వెళ్ళావంటే సెన్సార్ కట్టు. ఇప్పుడు ఇంతకీ ఏమంటారా? ఏంటి అనం? తిమ్మరి తిమ్మరి ఆంటీ రోయ్ మంచి బ్యూటీ రోయ్ లైన్ వేసే కొంచెం ట్రై చేసే నీ వైపు సై అంటే తన వైపు ఓకేరా చోకైన అనుభవాలు ఆ పైన నీకేరా ఆంటీ రోయ్ మంచి బ్యూటీ రోయ్ లైన్ వేసే కొంచెం ట్రై చేసే నీ వైపు సై అంటే తన వైపు ఓకేరా చోకైన అనుభవాలు ఆ పైన నీకేరా ఆంటీ రోయ్ మంచి బ్యూటీ రోయ్ లైన్ వేసే కొంచెం ట్రై చేసే టిఫిన్ పెడుతుంది పొగిడావో ఫుడ్ గిడుతుంది అన్నిటికీ ఆదుకుంటుంది గుండెల్లో దాచుకుంటుంది చప్పున చెప్పు పక్కకి తిప్పు లిప్పుకు లిప్పు చూడక తప్పు ఒప్పు దగ్గర డప్పు లబ్బును కుప్పు ఇస్తది అప్పు తక్కువ పప్పు ఉప్పు చీకు చింత ఉండదు ఇంకా సిగ్నల్ ఇచ్చేరా ఎదురు పెట్టుబడులు బోర్డు పెడుతుందిరా అసలు వాడు చూశాడు మక్కెలిరుగురు ఆంటీ రోయ్ మంచి బ్యూటీ రోయ్ లైన్ వేసే కొంచెం ట్రై చేసే నీ వైపు సై అంటే తన వైపు ఓకేరా చౌకైన అనుభవాలు ఆ పైన నీకేరా ఆంటీ రోయ్ మంచి బ్యూటీ రోయ్ లైన్ వేసే కొంచెం ట్రై చేసే మించి ఉండవురా నువ్వంటే మోజు ఉన్నది రాయ్ బత్తాయి లాంటి భామిని రాయ్ నాలాంటి వాడు నచ్చడు రాయ్ అమ్మ వద్దు చీకటి పట్టు దాటను హద్దు ముద్దు దిద్దు రద్దు అరే ఎందుకు జగ్గు ముందుకు దుక్కు పెట్టుకో లింకు మంచిది నీకు మాకు కాపురాలు పాడు చేసి కడుపు నింపుకుందామా మంచి ఫ్యూచర్ ఉంది మనకి తెలుసుకోండిరా లింగబాబు చెప్పినట్టు నడుచుకోండిరా ఆంటీ రోయ్ మంచి బ్యూటీ రోయ్ లైట్ వేసి కొంచెం ట్రై చేసి నేవేమో సై అంటే తనవేమో ఓకేరా చోకైన అనుభవాలు ఆ పైన నీకేరా ఆంటీ రోయ్ మంచి బ్యూటీ రోయ్ లైన్ వేసే కొంచెం ట్రై చేసే నీ వైపు సై అంటే తన వైపు ఓకేరా చోకైన అనుభవాలు ఆ భయగేరా ఆంటీ రోయ్ మంచి బ్యూటీ
ఇంటికి వెళ్ళి ఎవరు కుట్టలేవు దారం అంతా మందే బోల్డ్ రేటుగా అమ్మేయచ్చు దగ్గర రావలే దగ్గర రావలే ఆహా బంగాళదుంపలు ఎంత బాగున్నాయో. 1 కేజీ తీయమంటారా? ఒక్క బంగాళదుంపలు. ఆహా టొమాటోలు ఎంత 2 నిగనగలాడిపోతున్నాయో. కేజీలు చూసేయమంటారా? ఒక్క టమాటో చాలు. ఇవి మట్టుకి 5 కేజీలు చూసేస్తానండి. ఒక్కటి చాలండి. అసలు కొత్తిమీర అండి. ఇదేం పసిపేరమయ్యా బాబు, ఈ మాత్రం దాన్ని కొనుక్కోవడం దానికి అడుక్కుంటే పోలా. ఏమండి నేనా బ్రహ్మచారిగండి, నాకెవరున్నారు? నేను నాతో పాటు ఒక కోతి, అంటే మా దొంగ బాబు గడి ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు. ఎరా దొంగ బాబు. అయ్యో బాబోయ్, పళ్ళు మొత్తం పట్టునట్టుకుంది. ఢిల్లీ అమ్మో ఊరుకోండి, అది నా దొంగ బాబు. అయితే పండుగ 2 రూపాయలు చొప్పున డబ్బు కక్కు. కావాలంటే దాని కడుపులో ఉన్నది కక్కించగలను కానీ నా దగ్గర డబ్బు లేదండి. అయ్యి బాబోయ్, అలా చూపించకండి, నాకు భయం వేస్తుంది. అంత డబ్బు ఉంటే నా ఫేస్ ఎలా ఎందుకుంటుందండి? ఫోన్లేండి పాపం, నోరు లేని జీవం. దానికి నోరు లేదు, నీకు బుద్ధి లేదు. ఈ కత్తితో నిన్ను నరికితే గాని చాలా మంది చెప్తున్నారే. అమ్మో చచ్చిపోతే ఎలాగా బోడని పనులు ఉంటేనే. అమ్మో ఇంత కూడా దూకేశాడేంటి? అయిపోయి ఇదే కరెక్ట్. వాళ్ళ ఇంట్లోంచి పరుసు కొట్టుకొచ్చేసావా? ఇప్పుడు దీన్ని తీసుకుని నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెడితే బంగారం లాంటి కుర్రోడు దేని వేరు చూపులు పడ్డాయో ఏంటో. చూడకూడదు ఏదైనా చూసి జడుసుకుని ఉంటాడు. నక్కనుకుని కుక్కను దొక్కేసి ఉంటాడు, కండబీకేసి ఉంటది. ఇదిగో వేలి పిల్లై, ఆ మలయాళ మంత్రం ఏదో త్వరగా వెయ్యరా బాబు. ఏంటిది ఏమీ అర్థం కావడం లేదు. నేను ఆ పని మీదే ఉన్నాను, నువ్వు నోరు మూసుకో అంటున్నాడు. వెనకడికి మా ఊళ్ళో ఇలాగే మునసభ గారి కూతురి కావు పిశాచం పడితే మంత్రగాడు వచ్చాడు. దయ్యాన్ని దింపేశాడా? దింపుతాను గదిలో తీసుకెళ్ళి కసాపిషాలు తొక్కుంటూ వెళ్ళిపోతాడేంటి? అయ్యో బాబోయ్, ఈ నీ గెటప్ లో చూసినా దెయ్యమే జరుచుకుంటుందేమో. ఈ దీపం ఇంకా ఎంతసేపు వెలగాలంట? ఏంటిది భాష? తెల్లవారేదాకానట. దెయ్యం పోద్దా? పోతే దెయ్యం పోద్ది, లేదా ఈ ప్రాణం పోద్ది. అబ్బా నోరు లేదు కానీ చెయ్యి ఊరుకోది మలయాళ పొడికి. అదే అయితే పొద్దున్నే కలుస్తావా? ఉంటే నిన్ను, పోతే నీ శవాన్ని చూస్తాం. చూద్దిగానే ఇక నడరా మా ఊరు. నడుస్తలేదు, ఈ మార్కెట్ ఎక్కడ పొద్దుంచి కనపట్లేదు. ఈ మలయాళ పడి తంత్రం దెబ్బకి నూనెంతా ఒంటి మీద ఒలిగిపోయి కాల్చి చచ్చేలా ఉన్నాను. అమ్ము గొడ్ల బాబా. పాపం ఆ పర్సులో ఏం దాచుకుందో, అందులో ఎన్ని అర్జెంట్ పనులకు సంబంధించిన కాగితాలు ఉన్నాయో. దొంగ సన్నాసి, అన్ని నీ వల్లే. ఆ మోకం చూడు ఎలాగుందో. ఎస్ రాగా, బీకామ్. రాగా, నీ పర్సు కొట్టేసింది నేను కాదు, ఆ దొంగబాబు గడు. నేను కొట్టేసింది నీ మనసు.
బ్రదర్ వాళ్ళు నన్ను టీచ్ చేస్తున్నారు ఏడ్చారు. వాళ్ళు ఏడవట్లేదు నన్ను ఏడిపిస్తున్నారు. వీడెవడ్రా నరసమ్మ కొత్త ప్రియుడా మాజీ మగుడా? బ్రదర్ వాళ్ళు నిన్ను కూడా తిడుతున్నారు. ఆ? నన్ను తిడతానారా? కాటన్ ఉందా? ఏ ఎందుకు? ఫైట్ అయ్యాక రక్తం తుడుచుకోవడానిక వాళ్ళ దెబ్బలు బ్యాండేజ్ కట్టడానిక? చెబుతాను. ఈ బ్యాలెన్స్ నువ్వు పెట్టుకో. ఏ ఎందుకు? ఇక మీద వాళ్ళ కేకలు నాకు వినపడం, నీకు వినపడం. ఎలా ఉంది ఐడియా? ఛీ నువ్వే మగాడివయ్యా. ఎంత మాట అనేసింది ఇది? దొంగబాబు నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండే ఇక ఏమన్నా ఆ, వీడా? ఆ! అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా. వినాలని సరదాగా ఉంది. ఎలా పడ్డావో ఒకసారి డీటెయిల్డ్ గా చెప్పబోయా బాబు. ఆ ఏముంది, కాలు జారే వయసు, ఏ కొంగుకో తగులుకుని. అబ్బా నువ్వు అమ్మా, అసలే జాయింట్లు ఇరిగి నేను ఎడుతుంటేనే. పడితే పడ్డావు. ఏ గారెల బుట్టలో ఏ కోళ్ళ తొట్టులో పడ్డ లాభం ఉండేది. కుప్ప తొట్లో పడ్డా బాబు. స్మెల్ వెరగటి. మా ఊళ్ళో ఒకసారి ఒక ఆవిడ ఇలాగే కాలు జారితే పడిపోచ్చిందా? కాలు పోయింది. ఆవిడ ఆల్రెడీ గర్భిణీ. ఓహో అయ్యో, ఏమైంది? చెవి తెలుగు బాబు. నెమ్మది నెమ్మది. ఇదిగో బంగారం గొలుసు. మీ దొంగ బాబు కూడా ఎక్కడో కొట్టేసి ఉంటాడు. రాగా ఓరు నీ చేతులు పడిపోను. ఇంతకు ముందు పరస కొట్టేసినందుకే నన్ను పరమ లుచ్చేద్దాం అనుకుంటుంది. ఇప్పుడు చైన్ కొట్టేశావా? ఈ ఆడ నీ ప్రాణాలు తీసేపోతే నా పేరు లింగబాబే కాదు. నువ్వు ఊరుకుందో నోరు అయిలేందని కొడతావు ఎందుకు? మీరు ఉండండి జ్యోతిలక్ష్మి గారు, ప్రతిసారి దాన్ని వెనకేసుకురావద్దు. అది ఒక ఆడపిల్ల పరసు గొలుసు కొట్టేసిందంటే ఆ పిల్ల నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకుంటుంది. అదే కోపంతో రేపు ఎవరినన్నా రౌడీలు తీసుకొస్తే అమ్మో నాకు అసలే భయం. మీరంతా వెళ్ళండి పెద్ద మహాలు వేసుకుని. నువ్వు బదలింగ బాబు. అది దొంగతనాలు చేసి పెడుతుంటే తిని ఉద్యోగం సద్యోగం లేకుండా బలాదూరు తిరుగుతూ పైగా దాన్ని తిట్టడానికి నిసుగుగా లేదు. అది కాదండి జ్యోతిలక్ష్మి గారు, నన్ను అర్థం చేసుకోండి. ఇదిగో లింగబాబు, బ్యాంకులో లోన్ ఇస్తారేమో కనుక్కుని ఏదైనా వ్యాపారం పెట్టుకో. చాలా మంచి సలహా ఇచ్చారండి. కానీ ఏ బ్యాంక్ అని వెళ్ళమంటారు? ఆంధ్రా బ్యాంక్ వెళ్ళు. అక్కడ అమ్ముది అని ఒక అరవాడు ఉంది, చాలా మంచిది. మురిపి ఇక్కడే అద్దుకునేది. నా పేరు చెప్పు. చాలా థ్యాంక్స్ అండి. నా జీవితంలో కొత్త దీపం వెలిగించారు. చలో ఆంధ్రా బ్యాంక్. జుట్టు జూహీ చౌలాలాగా ఉంది, కట్టు కరిష్మా కపూర్ లాగా ఉంది, నడుము నగ్మా లాగా ఉంది, బ్యాకే ఇంత బాగుంటే